వెడవలూరు మండలం కేంద్రంగా తిరుగుతున్న వెడవలూరు, అలఖనిపాడు, ఊటుకూరు ఆర్టీసీ బస్సులను నెల్లూరు 1 డిపోలో కలపాలని అలఖనిపాడు గ్రామస్తులు కోరారు. ఆదివారం అలఖనిపాడులో ఆర్టీసీ బస్సును కాసేపు ఆపి నిరసన వ్యక్తం చేశారు. వద్దు వద్దు కావలి డిపో వద్దు, కలపాలి కలపాలి వెడవలూరు మండలం బస్సులను నెల్లూరు 1 డిపోలో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సులు వచ్చిన తర్వాత ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు. రాజపాలెం, ఊటుకూరు మధ్య సుమారు 70 ఆటోలు ఉంటే నేడు అవి లేవు. ఎలక్ట్రిక్ బస్సుల దృష్ట్యా నెల్లూరు 2 డిపోను రద్దు చేసి అందులో ఉన్న వివిధ బస్సులను ఇతర డిపోలకు మెర్జ్ చేస్తున్న విధానం సరిగా లేదన్నారు. ఎడవలూరు మండలం పంపొద్దు కావలి డిపోకి ఎడవలూరు మండలం బస్సుల్ని డిపోలో ఎడవలూరు మండలం బస్సుల్ని డిపోలో. నమస్కారం అండి. మాది ఎడవలూరు మండలం అలగానపడి గ్రామం చెందినటువంటి గ్రామ కాపురస్తులు అందరూ ఇక్కడ సమావేశం అయ్యి బస్సుల్ని ముందు నిరసన తెలియజేస్తున్నాము. కారణం ఏంటంటే గత కొద్ది కాలంగా ఫస్ట్ నుంచి ఎడవలూరు మండలంకి సంబంధించిన రూట్కి సంబంధించిన బస్సులన్నీ నెల్లూరు 2 డిపోకి నుంచి పరిమితమయ్యి వస్తున్నవి. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి విడవలూరు మండలానికి సంబంధించిన బస్సులన్నీ కావలి డిపోకి మారుస్తూ మమ్మల్ని అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కావలి డిపోకి వెళ్ళే బస్సులను ఆపి యథావిధంగా మా విడవలూరు మండలానికి ఉన్నటువంటి బస్సులన్నీ అవసరమైతే నెల్లూరు 1 డిపోకి మార్చి యథాతథంగా కొనసాగేటట్టు చేయాలని మా అందరి ఆలోచన. అయితే ఈ విషయం మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, ఆర్ఎం దృష్టికి తీసుకెళ్ళాము, అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మా బస్సులకి యథావిధంగా నెల్లూరు 1 డిపో కన్నా మార్చి యథావిధంగా తెరపాలని మా యొక్క విన్నపము. అయితే ఈ విషయంపై పలు పర్యాయాలు మేము డిపో మేనేజర్ గారికి మరియు ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము. కావున దయచేసి ప్రజల యొక్క ఇబ్బందిని గుర్తించి మా విడవలూరు మండల బస్సుల్ని యథావిధంగా నెల్లూరు 2 డిపోలో ఉంచేదానికి వీలు పడదు. కాబట్టి నెల్లూరు 1 డిపోలో కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కావలికి తీసుకెళ్తే ఇక్కడి నుండి కావలికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అది అంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో విడవలూరు మండలానికి సంబంధించిన బస్సులన్నీ నెల్లూరు 1 డిపోకు మార్చి యథావిధంగా ఏ ఒక్క సింగల్ కూడా కట్ చేయకుండా తిప్పి ప్రజల యొక్క సౌకర్యాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నెల్లూరు 2 డిపో నుంచి కావలి డిపోకి బస్సులు మారుస్తున్న నిరసన తెలుపుతూ ఈరోజు బస్సుని ఇక్కడ కొంతసేపు ఆపడం జరిగింది. విడవలూరు మండలం బస్సులను మాత్రం కావలికి పంపించి అటు రామతీర్థం ఇటు ముదివిర్తి బస్సులను మాత్రం నెల్లూరు 1 డిపోకి మార్చడం ఎంతవరకు సమంజసమో అది ప్రజాప్రతినిధులకి అటు డిపో మేనేజర్లకి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. నెల్లూరు 1 డిపోకి మార్చి మా బస్సులని యథాతథంగా మా విడవలూరు మండలం బస్సులని అదే టైంలో మాకు నడపాలని. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు,
గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.